రేపే గురువారము కాబట్టి రేపు సాయంత్రం వేళలో మీరు ఈ ఒక్క దీపాన్ని వెలిగించి అందులో ఈ ఒక్కటి వేస్తే చాలు, మీకు ఉండే ఆర్థిక సమస్యలు అనేవి 100% మెల్లిమెల్లిగా తీరుతూ వస్తాయి. ఎందుకంటే మనం వెలిగించే ఈ దీపానికి ఎంతో అద్భుతమైనటువంటి శక్తి అనేది ఉంటుంది. ఎందుకంటే సాంప్రదాయ సనాతన ధర్మాల ప్రకారం దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీపం అనేది మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. మన ఇంట్లో ఉండే దుష్టశక్తి ప్రభావాన్ని బయటికి పంపిస్తుంది. దైవశక్తిని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. దీపాలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి. ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది. మన సాంప్రదాయ సనాతన ధర్మాలలో దీపంలో దీపం వెలిగించే సమయంలో వాడే నూనెకి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వేద పండితులు, పురోహితులు మనకు ఏదైనా సమస్య వచ్చింది అని వారిని సంప్రదించినప్పుడు వారు మన సమస్యను బట్టి పరిష్కారానికి ఎన్నో రకాల పరిహారాలను చెబుతూ ఉంటారు. అందులో దీపానికి వచ్చిన పరిహారం వల్ల మనకు ఎన్నో రకాల నూనెలు, అంటే మన సమస్యను బట్టి మన సమస్య తీరాలి అంటే రకరకాల నూనెలు ఉంటాయి. అందులో మరీ ముఖ్యంగా వాడవలసిన నూనె విప్ప నూనె అని వేద పండితులు, పురోహితులు చెబుతున్నారు. 1000 దీపాలు మామూలు నూనెతో వెలిగిస్తే ఎంతటి పుణ్యం వస్తుందో, అదే విప్ప నూనెతో ఒక్క దీపాన్ని వెలిగించినా అంతే పుణ్యం వస్తుంది అని చెబుతున్నారు వేద పండితులు. అయితే దీపంలో కొబ్బరి నూనెకి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించిన సకల దరిద్ర బాధలు, శనీశ్వరుని బాధలు, శనీశ్వరుని దుష్ప్రభావాలు తొలగిపోతాయి అని శాస్త్రం చెబుతుంది. అలానే నువ్వుల నూనె ఎంతో మేలును చేస్తుంది. ఇది సైంటిఫిక్ పరంగా కూడా ఎంతో మేలును చేస్తున్నట్టుగా మనకు సైన్స్ కూడా నిరూపించింది. ఎందుకంటే సహజంగా నువ్వులలో చాలా రకాల ప్రోటీన్స్ ఉంటాయి. నువ్వులు శరీరానికి ఎంతో మేలును చేస్తాయి. నువ్వుల నుండి వచ్చే నూనె కూడా శరీరానికి మేలును చేస్తుంది. హై ప్రోటీన్స్ అనేవి నువ్వుల నూనెలో ఉంటాయి. అదేవిధంగా నువ్వుల నూనెకి నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి కూడా అధికంగా ఉంటుంది. ఇలా రకరకాల నూనెలను మనం దీపంలో వాడినప్పుడు రకరకాల సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు తొలగిపోవాలి అంటే విప్ప నూనెతో అనునిత్యం మనం దీపాన్ని వెలిగిస్తూ ఉండాలి. అలా వెలిగించడం వల్ల మీకు సకల దరిద్ర బాధలు అన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రం చెబుతుంది. మరి ఇంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి దీపాన్ని రేపు గురువారం రోజు ఎక్కడ ఎలా వెలిగించాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇక అదేవిధంగా దీపాన్ని వెలిగించడం వల్లే మన పూజ పూర్తవుతుంది. అనునిత్యం కూడా పూజ గదిలో దీపం వెలుగుతూ ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తుంది. ముఖ్యంగా సంధ్యాదీపం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. సంధ్యాదీపాన్ని ఎవరైతే మన సింహద్వారానికి బయట వైపు వెలిగిస్తూ ఉంటారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేసి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది అని వేద పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాదు దీపాన్ని వెలిగించడం వల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లో క్షణం కూడా నిలవదు అని వేద పండితులు, పురోహితులు చెబుతున్నారు. అలానే సాయంత్రం వెలిగించే దీపానికే ఎందుకు అంతటి ప్రాముఖ్యత ఉంటుంది? మరి సంధ్యాదీపం వెలిగించడం వల్లే లక్ష్మీదేవి ఎందుకు ఇంట్లోకి వస్తుంది అంటే సాయంకాలాన లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. సాయంకాలం అమ్మవారు భూలోకానికి వస్తారు అని. అప్పుడు ఎవరి ఇల్లు అయితే పరిశుభ్రంగా, ప్రశాంతంగా, గొడవలు లేకుండా ఆనందంగా ఉంటుందో, అలానే ఏ ఇంట్లో అయితే సంధ్యాదీపం వెలుగుతూ ఉంటుందో, ఏ ఇంటి ముందు అయితే అందంగా ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి
వారికి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది అని శాస్త్రం చెబుతుంది. అందుకే చాలామంది ఉదయం వేసిన ముగ్గుని సాయంత్రం ఆకిలి ఉడిచే సమయంలో ఆ ముగ్గుని కూడా ఉడుస్తూ ఉంటారు. కానీ అలా ఉడవకూడదు అని శాస్త్రం చెబుతుంది. ఇక ఈ విధమైనటువంటి నియమాలను పాటిస్తే సకల దరిద్రాలు పోతాయి. మరి రేపు గురువారం సాయంత్రం ఏ దీపాన్ని వెలిగించాలి అంటే ముందుగా ఒక రాగి ఆకుని తీసుకోండి. గురువారం రాగి ఆకు దీపం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది. కానీ పొరపాటున కూడా రేపు రాగి చెట్టు నుండి ఆకుని కొయ్యకూడదు. ఆకులు రాలుతూ ఉంటాయి కదా, ఆ రాలిన ఆకులను మాత్రమే తీసుకొని వచ్చి ఆ ఆకుని శుభ్రంగా కడిగి ఆకుపైన గంధం బొట్టుని పెట్టి తరువాత కుంకుమ బొట్టుని పెట్టి ఆ ఆకుని ఈశాన్యం దిక్కున పెట్టండి. ఈశాన్యం దిక్కు లక్ష్మి, గణపతి, కుబేరస్వామి కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్యం దిక్కుకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. సకల దేవతలు ఈశాన్యం దిక్కున ఉంటారు అని, అలానే ధనానికి అధిపతి అయిన కుబేరస్వామి, లక్ష్మీ, గణపతులు కూడా ఈశాన్యం దిక్కునే ఉంటారు అని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈశాన్యం దిక్కున దీపాన్ని వెలిగిస్తే సకల దరిద్రాలు, ఆర్థిక సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఈ దీపాన్ని వెలిగించే దానికంటే ముందు ఈశాన్యం దిక్కుని శుభ్రం చేసి అక్కడ అష్టదళ పద్మాన్ని కానీ లేదా కుబేరస్వామి ముగ్గును కానీ వేసి అందులో పసుపు కుంకుమను వేసి ఆ ముగ్గు పైన రాగి ఆకుని పెట్టి ఆ ఆకుపైన 2 మట్టి ప్రమిదలను పెట్టి మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ వేసి దీపాన్ని వెలిగించండి. ఇలా వెలిగించడం వల్ల సకల దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాదు మీకు ఉండే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది. అలానే ఆ దీపాన్ని వెలిగించాక దీపానికి కొన్ని అక్షంతలు, అలానే పసుపు రంగు, ఎరుపు రంగు పూలను పెట్టండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే మనం ఎలాంటి పరిహారాలు, పూజలు చేయాలో ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి. అలా నొక్కడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్గా వస్తుంది. ఇక ఇలా ఈ పరిహారాన్ని రేపు గురువారం చేస్తే తప్పనిసరి ఐశ్వర్యవంతులు అవుతారు. క్రమక్రమంగా కష్టాలు, బాధలు తొలగిపోయి జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుంది.